హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి ఇడికి పిచ్చిలేసింది ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాడు అనుకున్నారా? ఏం లేదండి, మనం లాస్ట్ మంత్ ఉగాది మనం హ్యాపీ న్యూ ఇయర్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ నెల తమిళనాడులో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, అలాగే బైసాఖి పంజాబ్లో కూడా. ఏం లేదు, మన భారతదేశంలో హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రతి నెల ఒక్కొక్క స్టేట్లో ఎవరో ఒకరు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. మరి తమిళనాడు న్యూ ఇయర్ కదా, మరి ఈరోజు మనం వాళ్ళ డిష్లు చేసుకుందాం. లాస్ట్లో ఒక మంచి పాయసం కూడా చేసుకుందాం. మనం ఎన్నో రకాల పులుసులు చేసుకుంటూ ఉంటాం. పులుసులు అంటే మనందరికీ ఇష్టం. వంకాయ పులుసు అంటాం, ముక్కల పులుసు అంటాం, ఈ పులుసు ఆ పులుసు, ఎన్నో రకాల పులుసులు. అయితే పెరుగుతో కూడా పులుసులు చేసుకుంటారు కదా. మరి ఈరోజు చేసేది మోర్ కొలంబు, అది కూడా సోరకాయతోటి. ఇది మనం రకరకాల కూరగాయలతో చేసుకోవచ్చు. కావాలంటే బెండకాయలు ఫ్రై చేసి చేసుకోవచ్చు, వంకాయలతో కూడా చేసుకోవచ్చు, దేనితోటైనా చేసుకోవచ్చు. మోర్ కొలంబు దీంట్లో మనం పెరిగేసి చేసుకుంటాం. అయితే ముందుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇందులో మిక్సీలో కొంచెం అంత జీలకర్ర. అయితే ఈ మోరు కొలంబు కొంచెం అంత ఎర్రగా ఉంటుంది, అందుకని దీంట్లో ఎండుమిరపకాయలు వేస్తున్నాం. దీనివల్ల మనకు కొంచెం కలర్ వస్తుంది. అలాగే ఇందులో కొంచెం అంత బియ్యం నానబెట్టి వేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఏదన్నా కానీ పెరుగు ఇవన్నీ వేసి మనం పేస్ట్ చేసుకున్నప్పుడు ఉడికేటప్పుడు అదంతా పగిలిపోయి విరిగిపోకుండా కొంచెం అంత కాంబినేషన్, అంటే పంజాబీ కడీ, గుజరాతీ కడీలు అలా చేసుకున్నప్పుడు ఆ పెరుగు అది విరగకుండా దాంట్లో మనం కొంచెం అంత శనగపిండి అంటే బేసన్ వేసుకుంటాం. అలాగే ఈ మోరు కొలంబులో పిండి వేయకుండా ఇందులో కొంచెం అంత బియ్యం నానబెట్టి వేసుకుంటాం. ఇప్పుడు మెయిన్గా దీంట్లో కొబ్బరి, ఒక కప్పుడు ఫ్రెష్గా తరిగిన కొబ్బరి వేసేసుకొని దీన్ని పేస్ట్ చేసేసి తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. మనం ఈ సోరకాయ మోరు కొలంబు చేసేటప్పుడు దీంట్లో కొబ్బరి నూనె వాడుకుందాం. ఈ కొబ్బరి నూనె వాడుకోవడం వల్ల అందులో కొబ్బరి తురిమింది మంచిగా పేస్ట్ చేసి వేస్తాం, అయినా కొబ్బరి నూనె వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే ఈ తాలింపు లాస్ట్లో కూడా వేస్తారు, మనం ముందుగా కూడా వేసుకోవచ్చు, దాంట్లో పెద్ద నష్టం ఏం లేదు. లాస్ట్లో వేస్తేనేమో పైన కొంచెం తేలుతూ ఉంటుంది, కొంతమందికి అలా ఇష్టం, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్లేవర్. సో దీంట్లో ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా, ఈ చిటపట్లు ఆడిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు ఒక పీసు, అలాగే మెంతులు మరీ ఎక్కువగా వేసుకోకండి. కానీ మనం గుజరాతీ కడీ అయినా ఏ కడీ చేసినా కానీ అందులో కొంచెం అంత మెంతులు వేసుకుంటాం, స్పెషల్గా ఏదైనా పుల్లగా ఉండేట్టు. అయితే కొంచెం అంత వేగనిద్దాం. కొంచెం అంత కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇందులో ఇంగువ, అలాగే కొంచెం అంత పక్కకి జరిగి కరివేపాకు, చిట్టపట చిట్టపట చిట్టపట. నా మీద అయితే పడలేదు కదా, ఆహా. కానీ ఈ ఇంగువ, కరివేపాకు, ఆహా ఎంత బాగుంటుందంటే ఇలా. ఇప్పుడు దీంట్లో మనం ఈ సోరకాయ ముక్కలు, అలాగే దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసేసి కొంచెం అంత నీళ్లు పోసి, మరి ఈ సోరకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అవ్వాలి, అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకోసం మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుంటే అవి కుక్ అయిపోతాయి. దాని తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మిక్చర్ వేసి అప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. చూసారు కదా, ఇప్పుడు చూడండి ఈ కూరగాయ, అంటే మన సోరకాయలు ఏవైనా కానీ ఉడికినాయి అనుకోండి, అప్పుడు చూడడానికి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్, అంటే తెల్లగా లేకుండా కొంచెం ఇలా వచ్చేస్తుంది, చూడగానే తెలిసిపోతుంది అవి ఉడికిపోయినాయి అని. సో ఇది ఉడుకుతుంది, సిమ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కొబ్బరి, ఆ ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ఒక బౌల్లో తీసుకుందాం. ఈ కొబ్బరి పేస్ట్ ఇందులో తీసుకొని దీంట్లో పెరుగు వేసుకుందాం. పెరుగు కూడా చిలికిన పెరుగు తీసేసుకుందాం. తీసుకొని చక్కగా ఇవన్నీ కలిపేసుకుందాం. మరి ఇందులో కూడా కొంచెం నీళ్లు ఉన్నాయి, కాకపోతే మనం ఇదంతా పోసేసి దీంట్లో కలిపేసుకుందాం. మీకు తెలుసో తెలీదో కానీ ఇలాంటి కూరలు కేరళలో చాలా ఫేమస్. ఇది తమిళనాడులో కూడా చేసుకుంటూ ఉంటారు, కాకపోతే కేరళలో వాళ్ళు వారానికి 5 సార్లు ఏదో ఒక రకంగా, అంటే పులిసెరి అని ఇంకా ఇట్లాంటి రకరకాల డిష్లు చేసుకుంటుంటారు. వాళ్ళు 5 సార్లు వారానికి తింటున్నారంటే దాంట్లో ఏదో మ్యాజిక్ ఉంది. మీరు ఎప్పుడు ఇలాంటి డిష్లు చేయట్లేదంటే మీరు జీవితంలో ఒక మంచి టేస్ట్ అనుభవించట్లేదు. కాబట్టి ఇది డిష్ చూశారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫేమస్ కూడా. ఈ డిష్ని కూడా మీ ఇంట్లో ట్రై చేయాలి. అయితే దీన్ని ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు, బియ్యం వేసాం కదా, దానివల్ల ఏంటంటే ఇది విరగకుండా బాగుంటుంది. అంటే
ఫస్ట్గా కొత్తగా చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి నేను తప్పకుండా ఇలా వేసి నేర్పిస్తాను. ఎందుకంటే మీరు మిస్టేక్ అవ్వకుండా ఫస్ట్ టైం కరెక్ట్గా వచ్చిందంటే తర్వాత కొంచెం బియ్యం తగ్గించి మొత్తం వేయకుండా కూడా ఉండొచ్చు. కానీ కొంచెం వేసుకుంటాను నేను కూడా అప్పుడప్పుడు, కొంచెం టెక్స్చర్ కూడా బాగా వస్తుందని. సో ఇది కొంచెం స్లోగా ఉడకనిద్దాం. మరి ఇవన్నీ వేసుకొని చెప్పాను కదా, మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు. ఇలా ఉడుకుతున్నప్పుడు ఆ బియ్యం పిండి కూడా మంచిగా దీంట్లో కలిసిపోయి చక్కగా మంచి టెక్స్చర్ ఇస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇది మన సోరకాయ కొళంబు, అది కూడా మోరు కొళంబు. సో చూశారు కదా. ఇప్పుడు ఈ ఉడికొచ్చేసిన తర్వాత మనం కట్టేస్తాం. కట్టేసి కొంచెం అంత వేడివేడిగానే అన్నంలో కనుక ఇలా పోసుకొని తింటే సామిరంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలాంటి మోరు కొళంబు మనం ఎటువంటి కూరగాయలతోటన్నా చేసుకోవచ్చు. అరటికాయ, అలాగే బెండకాయ, ఏమన్నా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ సోరకాయ కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఈ వాటిల్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ కూరగాయలు మసాలాలు ఏమి లేకుండా చక్కగా ఇలా జస్ట్ ఫ్రెష్గా తింటే మన మనసు కూడా ఫ్రెష్గా అయిపోతుంది. సూపర్ టేస్టీగా. నాకైతే ఇలా వేడివేడిగా తింటే ఇష్టం. చాలాసార్లు అయితే మెంతులు ఎక్కడైతే డిష్లో వేస్తామో ఆ డిష్లు ఎప్పుడైనా కానీ కొంచెం సేపు ఒక అరగంట తర్వాత తింటే దాంట్లో రుచి పెరుగుతుంది. కానీ అంత ఓపిక నాకు లేదు. ఇంత మంచి టేస్టీ ఉంటే ఇమ్మీడియట్గా తినేయాల్సిందే. దీంతోపాటు ఏదన్నా అప్పడం, వడియం, కరకరలాడుతూ ఏదన్నా తింటే కూరగాయ కూడా చూడలేదు. కూరగాయల్లో స్పెషల్గా సోరకాయ, దోసకాయ ఏదన్నా మనం చేసుకుంటే ఇలా కొరకగానే జ్యూసీగా ఉండాలి. అప్పుడే ఆ కూరలో మజా. ఇలాగే అన్ని చాలా రకాల కూరగాయలు వేసేదాన్ని అవియల్ అంటారు. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మీకు చేసి చూపిస్తాను. ఈరోజు అయితే ఏం చేసాం, మోరు కొళంబు. సూపర్. సోరకాయ మోరు కొళంబు తయారు చేయ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో జీలకర్ర, ఎండుమిరపకాయలు, నానబెట్టిన బియ్యం, పచ్చి కొబ్బరి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో కొబ్బరి నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. సోరకాయ ముక్కలు కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక బౌల్లో ముందుగా చేసుకున్న కొబ్బరి పేస్ట్, చిలికిన పెరుగు వేసి కలిపి సోరకాయ ముక్కల్లో వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే అద్దరిపోతుంది. సూపర్. మనం మార్కెట్లో వెళ్ళి మనకి రకరకాల కూరగాయలు కనిపిస్తే తీసుకొచ్చి ట్రై చేయాలి, ఎందుకంటే అన్ని రుచులు తెలుసుకోవాలి కాబట్టి. మళ్ళీ నేను ఈరోజు ఈ బెంగళూరు వంకాయ చూడడానికి చక్కగా రౌండ్గా ఉంటుంది. మనం వండామనుకోండి చక్కగా జ్యూసీగా ఉంటుంది. అయితే ఈ కాయ ముదిరిందనుకోండి దీనికి పైన కొన్ని ముళ్ళులాగా వస్తాయి. అయితే ఈ వీటిని చిన్న ముక్కలుగా కోసాను. ఈరోజు మనం చేసే డిష్ పేరు చెప్పడమే మర్చిపోయాను. ఈరోజు చేసే డిష్ తమిళనాడులో చాలా ఫేమస్. దీన్నే కూటు అంటారు. అయితే దీంట్లో రకరకాల కూరగాయలు, ఆకుకూరలతో కూడా చేస్తారు. ఏం లేదండి, కూరగాయలు పప్పు వేసి చేసేది కూటు అంటారు. దాంట్లో కొంచెం మసాలా వేస్తారు. అయితే మనం ఈరోజు బెంగళూరు ఈ వంకాయతోటి మంచి కూటు చేయబోతున్నాం. దీనికోసం పప్పు మనం రకరకాల పప్పులు వాడచ్చు. కానీ మనం ఈరోజు వాడుతున్న దాంట్లో 3 రకాల పప్పులు. ఒకటేమో చోలే పప్పు అంటాం కదా, మనం కాబూలి చెనా అంటాం. అలాగే మనం ఇళ్లలో వాడుకునే శనగపప్పు, అలాగే కొంచెం అంతా పెసరపప్పు. మీరు కావాలంటే కందిపప్పు కూడా వేసి చేసుకోవచ్చు. ముందుగా దీంట్లో మనం మసాలా చేసి పెట్టుకుందాం. మసాలా చేసుకోవడం కోసం ముందుగా కొంచెం నూనె పెనంలో వేసుకుందాం. దీంట్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. దీంట్లో మిరియాలు, అలాగే మిరియాలు వేసిన తర్వాత ఇందులో కూడా శనగపప్పు వేసుకుందాం. ఈ శనగపప్పు ఇవన్నీ కలిపి చక్కగా రోస్ట్ చేసుకుంటే దీంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం చూడండి అన్ని చిటపట్లు అంటుంది. అప్పుడు కొంచెం వేగిన తర్వాత మనం కట్టేసి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి కలిపేసుకొని దీన్నంతా మనం ఒక మిక్సీలో వేసి ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఎందుకు అంటే లాస్ట్లో ఈ మసాలానే మనం ఈ కూరలో వేస్తాం, అదే దానికి టేస్ట్ ఇస్తుంది. ఇదంతా చక్కగా వేగిపోయిన తర్వాత మనం చిన్న మిక్సీలో తీసి దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. మసాలా మిక్సీలో వేసుకున్నాం. కాకపోతే ఇందులో ధనియాలు వేయడం మర్చిపోయాను నేను. నూనెలో ఫ్రై చేసుకోవాలి, కాకపోతే పర్లేదు. కొంచెం ధనియాలు కూడా సపరేట్గా ఇలా వేయించేసి వేసుకున్నాం. మీరే కనుక చేసేటప్పుడు అయితే మనం నూనెలో ఎండుమిరపకాయలు, మిరియాలు అన్నీ వేసిన తర్వాత ధనియాలు కూడా కొంచెం వేసుకోండి.
ఇప్పుడు దీన్ని మంచిగా పేస్ట్ చేసేసి కూరలో వాడుకున్నాను. మరి ఈ పేస్ట్లో కొంచెం అంత ఆ మసాలాలో కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మరింత నూనె ఇందులో పోసుకుందాం. ఇది దేనికి? మన తాలింపు కోసం. తాలింపు అంటే గుర్తుకొచ్చింది, మనం అన్ని వంటల్లో తాలింపు ఎలా వేయాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తాలింపులోనే చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయి. మనం తాలింపులో మెంతులు వేయాల్సిన చోట మెంతులు వేసుకోండి, నువ్వులు వేయాల్సిన చోట నువ్వులు కూడా వేసుకోవాలి. సో రకరకాల వంటల్లో తాలింపు రకరకాలు కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు మాత్రం దీంట్లో ఆవాలు చిటపట్లాడాలి. టప్ప 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 అనకపోతే మీకు దాంట్లో ఉన్న మంచి ఫ్లేవర్ బయటికి రాదు. ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీంట్లో మినప్పప్పు కొంచెం ఎర్రగా వేగుతుంది. అయితే దీంట్లో కొంచెం హింగు వేసుకుందాం. ఎవరిది? ఎవరెస్ట్ మసాలా వాళ్ళ హింగు. సో మరీ ఎక్కువ పడకుండా ముందు కొంచెం హింగువ, అలాగే కరివేపాకు. ఫస్ట్ కరివేపాకు తుంచి పెట్టుకొని ఇంగువ వేసి తర్వాత దీంట్లో కరివేపాకు, అలాగే దీంట్లో పసుపు కూడా వేసుకొని దీంట్లో మనం కూరగాయలు. ఏం కూరగాయ వేసాం? బెంగళూరు వంకాయ. చూస్తున్నారు కదా శ్రద్ధగా, ఏదో చెప్తున్నాళ్ళే అటు ఇటు చూడకండి. ఏదైనా వంట చెప్పేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా చూసి అవసరం పడితే రాసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి టేస్టీ వంటకాలు. ఏంటి ఇదేదో పప్పు వేస్తున్నాడు, ఏదో కూటు అంటున్నాడు అనుకోవద్దు. ఎందుకంటే తమిళనాడులో వెళ్తే మన ఇళ్ళలో పప్పు రసం ఎలా చేసుకుంటాం, అక్కడ ఈ కూటు అనేది వారానికి 4 సార్లు 5 సార్లు చేసుకుంటారట. మనలాగా పాలకూర పప్పు అన్నీ చేస్తారు, కాకపోతే అన్నీ కూటు రకరకాల స్టైల్ పప్పులు కూడా వాళ్ళు కూడా చేసుకుంటారు. సో ఇందులో అన్నీ వేసేసాం. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి మూత పెట్టేసి చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు. ఒకటి మర్చిపోయిన ఏంటి? ఉప్పు వేయడం. కొంచెం అంత ఉప్పు వేసి, ఏంటో ఈరోజు అన్ని మతిమరుపు ఎక్కువైపోయింది నాకు. ఇది వేసేసి చక్కగా సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, చెప్పాను కదా ఎటువంటి కూరగాయలైనా వాడుకోవచ్చు. ఈ మన బెంగళూరు వంకాయ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇందులో మనం ఈ శనగపప్పు, పెసరపప్పు, చోలే ఇవన్నీ వేసి ఉడకపెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. సాధారణంగా అయితే కూరగాయ పప్పు రెండు కలిపి ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే మీకు చూపించడం కోసం ఇలా సపరేట్గా చూపిస్తే బాగుంటుందని. ఈ కూరగాయలు, ఈ పప్పు ఇవి వేసాం కదా, ఇవి కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇందాక కొబ్బరి అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇందులో వేసి మరొకసారి బాయిల్ వచ్చిన తర్వాత దింపేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఒక్కసారి తిన్నారనుకోండి మళ్ళీ తినాలి ఇట్లాంటి పప్పు కూర అనుకుంటారు. సో ఈ పప్పు, ఈ శనగలు ఇదంతా ఒక్కసారి బాయిల్ రాగానే ఈ మసాలా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక్క బాయిల్ వస్తే చాలు. దీని మసాలాని మనం ఎక్కువ కుక్ చేయక్కర్లేదు. ఆ కొబ్బరి, ఆ పచ్చిదనం ఫ్లేవరే ఈ డిష్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది చేసి ముందే చేసేసుకొని పెట్టుకొని రోజంతా తినరు, చేసుకున్న వెంటనే ఫ్రెష్గా తింటే దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఒక ఉడుకు వచ్చేస్తుంది, చూసారు కదా. ఇది ఒక్క బాయిల్ రాగానే దీన్ని కట్టేసుకుందాం. దీన్ని కనుక మనం అన్నంతో పాటు వేడిగా ఇలా వేసుకొని అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్. ఈ డిష్ మరి తమిళనాడులో చాలా ఫేమస్. మనకేమో ఈ రెసిపీలు మనకి తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, మనం దీన్ని అలా బెంగళూరు వంకాయ, ఈ సోరకాయ ఇలాంటి ఏమన్నా కూరగాయలతో చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఆ మసాలా లాస్ట్లో వేసి జస్ట్ ఒక్క ఉడుకు రాగానే తీసేయాలి. ఇలా తింటూ ఉంటే ఆహా. బెంగళూరు వంకాయతో కూటు తయారు చేసే విధానం. ముందుగా శనగపప్పు, కాబూలీ చెన, పెసరపప్పు ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె కొంచెం వేడి చేసి ఎండుమిరపకాయలు, మిరియాలు, శనగపప్పు, కొంచెం ధనియాలు వేసి కాస్త వేయించుకొని పచ్చి కొబ్బరి తురుము వేసి దాన్ని మిక్సీలో చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి 1 నిమిషం పాటు వేయించుకొని దాంట్లో బెంగళూరు వంకాయ ముక్కలు, ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించిన పప్పు వేసి కలిపి నిమిషం పాటు ఉడికిన తర్వాత దీంట్లో మన కొబ్బరి పేస్ట్ చేసుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఒక్క ఉడుకు వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ ఉడికిన తర్వాత దీన్ని గనక రైస్లో వేసి తింటే సూపర్గా ఉంటుంది. వీలైతే కొంచెం నెయ్యి కూడా వేసుకొని లగాయించండి. మనం ఈరోజు ఆశా నిలయం స్కూల్ ఫర్ హియరింగ్ ఇంపైర్డ్లో ఉన్నాము. అయితే నాతో పాటు రాగిణి గారు, అలాగే అఖిల, చూశారు కదా, తనకు కూడా చెవులు వినపడవు, మాట్లాడలేదు. కాకపోతే ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత
స్పీచ్ థెరపీ అంటే లిప్ మూమెంట్ ద్వారా ఇలా ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు తన పేరు తను చెప్పగలదు. అలాగే కొన్ని పదాలు మాట్లాడుతూ, అంటే ఈ ట్రైనింగ్ వల్ల ఏంటంటే మనం వంటలో వాడే చాలా ఐటమ్స్ గురించి తెలిసిపోతుంది. ఇదేంటమ్మా? చిన్న శనగపప్పు. చూసారు కదా, అంటే స్పష్టంగా మాట్లాడకపోయినా మాట్లాడడం నేర్చుకుంటుంది ఈ స్పీచ్ థెరపీ వల్ల. మరి ఇక్కడున్న 72 మంది పిల్లలకి అందరికీ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. నేను కూడా ఫౌండేషన్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆ సంస్థకి నేను కూడా ఒక సోల్జర్ లాగే దానికి పనిచేస్తూ నేను కూడా కొంతమంది చిల్డ్రన్ని స్పాన్సర్ చేస్తున్నాను. రాగిణి గారు, మరి ఈ స్కూల్లో మీరు స్పీచ్ థెరపీ ఇస్తున్నారు, అసలు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఈ స్పీచ్ థెరపీ? మా బాబుకు కూడా ఈ ప్రాబ్లం ఉంది సార్. కాబట్టి నేను 3 ఇయర్స్ తిరుపతిలో ఉండి బాబుకి సైన్ లాంగ్వేజ్ అలవాటు కాకుండా స్పీచ్ రావాలి, మా బాబు మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్తో నేను బాబుకి మాటలు తెప్పించాను. అదే ఉద్దేశంతో ఇంకా నా పిల్లలాగా చాలామంది పిల్లలు ఇక్కడ ఆశా నిలయంలో ఉన్నారని నాకు తెలిసింది. సో నా బాబుకి ఒక్కడికి ఎందుకు మాటలు నేర్పించాలి, ఈ పిల్లలందరికీ నేర్పిస్తే వీళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు కదా అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. సూపర్ మేడం, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. చాలా మంచి జాబ్ చేస్తున్నారు. ఏంటి అంటే ఎన్నో సంస్థలు ఎంతోమంది డబ్బులు దానం చేయగలుగుతారు, కానీ విద్యాదానం అది కూడా స్పెషల్ ఇలా చిల్డ్రన్కి చేయడం అనేది చాలా గొప్పతనం. సో మరి ఈరోజు మా జీటీవీ ప్రేక్షకులకి మీరు ఏం నేర్పించబోతున్నారు? శనగపప్పు సగ్గుబియ్యం పాయసం. ఏ పాయసం అయినా నాకు చాలా ఇష్టం. సరే, మరి ఇది ఎలా చేయొచ్చు? మనం ముందుగా శనగపప్పుని ఒక 2 అవర్స్ నానబెట్టాలి. ఈ నానబెట్టిన శనగపప్పుని మనం మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. అలాగే ఇందులో సగ్గుబియ్యం కూడా వేయాలి. త్వరగా బాయిల్ అవుతుంది కాబట్టి రెండింటిని నానబెట్టేసాను. ఇది ఏంటి ఇప్పుడు ఉడకనివ్వాలి? ఇది ఉడకనివ్వాలి. ఓకే, మంచిగా సగ్గుబియ్యం 2 విజిల్స్. విజిల్ కూడా పెట్టాలా? ఓకే, మరి నేను పెట్టేస్తాను. ఈ సగ్గుబియ్యాన్ని ఈ శనగపప్పుని చక్కగా మూత పెట్టేసి 2 విజిల్ వచ్చేంత వరకు సరిపోతుంది. అందులో మనం ఎటు సైడ్ స్టవ్ ఆన్ చేసి ఇందులో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యా? సరే, నేను వేసేనా? మొత్తం వేసేనా? వేయండి. నెయ్యి కొంచెం వేడెక్కాక జీడిపప్పు కిస్మిస్. నెయ్యి కొంచెం వేడైంది. ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. అయితే జీడిపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది. అదే కిస్మిస్ అనుకోండి, కొంచెం కూడా మాడిందంటే ఆ చేదు వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ జీడిపప్పు వేగిన తర్వాత మనం కిస్మిస్ వేసుకుందాం. ఈ కిస్మిస్ కొంచెం ఉబ్బాయి అంటే అవి ఫ్రై అయిపోయినట్టే, దాన్ని మరీ ఎక్కువగా మనం చేయక్కర్లేదు. సో ఇది మాడకుండా ఈ కిస్మిస్ని మనం ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. మరి ఇప్పుడు బెల్లం వేసేసుకుందామా? బెల్లము ఇంకా నీళ్ళ. సో మరి బెల్లం కూడా వేసేయండి. సన్నగా తురుముకున్న బెల్లం ఇందులో నీళ్ళు పోయాలి. మరి ఈ బెల్లంతో మంచి పాకంలాగా చేసుకోవాలా? కొంచెం కరగనివ్వాలి. అప్పుడు మరి ఇది ఉడకాలని కదా, ఇది టైం పడుతుంది కదా కొంచెం. మరి ఇది అయిపోయిన తర్వాత ఇందులో వేసుకుందామా? ఇదే అందులో వేసేసుకుందాం. వెరీ గుడ్. పప్పు కూడా అన్నీ ఉడికిపోయినాయి కదా, చూడండి. ఉడికిపోయిందా? ఉడికిపోయింది. అయితే ఇప్పుడు ఈ బెల్లం పాకం తీసి ఇందులో వేసేసుకోవాలి. సో వేసేనా? సో పాకం కూడా ఇందులో వేసాను. ఇప్పుడు కలుపుకోవాలా? సో మరి ఈ శనగపప్పు ఈ బెల్లం కొంచెం మంచి ఉడికొచ్చిన తర్వాత దీంట్లో పాలు పోసుకోవడం కదా. సో పోసేనా పాలు? ఓకే. వేసి ఇప్పుడు మరి ఇది చిక్కబడేదాకా కుక్ చేసుకోవాలా? కుక్ చేయాలి. ఇది కొంచెం చిక్కబడ్డది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ మనం వేయించుకున్నాం కదా మొదట జీడిపప్పు కిస్మిస్ నా ఫేవరెట్స్ ఇందులో వేసేసి దీన్ని కూడా కొంచెం సేపు ఇలా ఇందులో కుక్ అవనియాలి. రెడీ అయిపోయినట్టేనా? ఇది ఇంకా అయిపోయిందండి. మంచి స్మెల్ కోసం, స్మెల్లే కాదు, దాంట్లో ఉన్న మంచి టేస్ట్ రావాలంటే తప్పకుండా కార్డమం పౌడర్ అంటే యాలకుల పొడి వేసేయండి ఫుల్. రాగిణి గారు, ఇది సూపర్గా ఉంది. మరి ఒక బౌల్లో వేసుకొని తినేయమంటారా? టేస్ట్ చేయండి.
గుడ్. చూడండి ఈ పిల్లలు ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు. నేను ఏది అడిగినా కానీ అన్నీ ఇలా, ఇంకోటి ఏంటంటే ఇలా అంటారు. అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఇది వెల్కమ్. అంటే మనం థ్యాంక్ యూ చెప్తారు, మళ్ళీ తర్వాత మనం థ్యాంక్ యూ చెప్పాం అనుకోండి, ఇలా వెల్కమ్ అంటారు. థ్యాంక్ యూ వెల్కమ్. ఓకే థ్యాంక్ యూ. చూసారా నాన్నే కరెక్ట్ చేసేస్తుంది, నాకే నేర్పించేస్తుంది. నేను నీకు థ్యాంక్ యూ చెప్పా, నువ్వు నాకు వెల్కమ్ చెప్పు అని. సో మనం మేడం ఉండింది కదా, మేడంకి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. మరి మీరు వెల్కమ్ చెప్పారు. చూసారా థ్యాంక్ యూ వెల్కమ్. సూపర్. మంచి స్వీటు, మరి ఎక్కువగా స్వీట్ కూడా లేదు, ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. థ్యాంక్ యూ రాగిణి గారు. మా షోలో మంచి అంటే ఈ కడప వైపు ఇది చాలా ఫేమస్ అంట. ఎందుకు చెప్పండి ఇది ఫేమస్ ఎండాకాలంలో? మన బాడీకి చలువ చేస్తుంది కాబట్టి. మన బాడీ ఎండాకాలంలో చల్లగా ఉండడం కోసం ఈ సగ్గు బియ్యం శనగపప్పుతోటి పాయసం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మంచి ఎంత ఎండగా ఉన్నా మనం హెల్తీగానే ఉంటాం. సూపర్. బాగుంది. ఈరోజు మన షోలో మంచి డిష్ చూపించిన రాగిణి గారికి, అఖిల గారికి థ్యాంక్స్. మరి XXX డిటర్జెంట్ సోప్ తరఫున మీకు ఒక చిన్న గిఫ్ట్ అన్న. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మరి రేపైతే మరికొత్త వంటకాలతో ఏం లేదు, మా బాబు కూడా వస్తున్నాడు. సమ్మర్ వెకేషన్స్ కదా, ఖాళీగా ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టామని చెప్పి వాడికి వంటలు నేర్పిస్తున్నాను. మరి మిస్ అవ్వకుండా చూడండి. చిల్లీ పన్నీర్ ఇదే టైంకి. బాయ్ బాయ్, సీ యూ.